హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 46. బిందు రూమ్లోకి వచ్చి ఏడుస్తూ ఉంటే అయాన్ చైర్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని, బిందు ఇలా కూర్చో, నీతో మాట్లాడాలి అని అన్నాడు. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి అయాన్? నిన్ను చూస్తే నేను పెళ్లి చేసుకున్నానని నీకు తెలుసు, అయినా కూడా వచ్చావు. ఎందుకని నేను అడగను. నువ్వెందుకు వచ్చావో నాకు అనవసరం, కానీ నాకు ఒక ఆన్సర్ కావాలి. ఈరోజు నువ్వు నాకు చెప్పి తీరాలి. ఆమె కళ్ళల్లో కన్నీళ్లున్న మాటల్లో మాత్రం దృఢత్వం ఉంది. అడుగు అని అన్నాడు అయాన్. నేను నిన్ను అనుమానించి వెళ్ళిపోయానని నువ్వు నన్ను వద్దనుకున్నావు. నీ క్యారెక్టరే అది. కానీ కానీ నన్ను అంత ఈజీగా మర్చిపోయి దేని ఎలా ప్రేమించావు అయాన్? 2 సంవత్సరాల మన ప్రేమను నువ్వెలా మర్చిపోయావు అని ఆవేదనగా అడిగింది బిందు. జరిగింది నేను నీకు గుర్తు చేయాలా, లేక నువ్వే గుర్తు తెచ్చుకుంటావా? సూటిగా చూస్తూ అడిగాడు అయాన్. ఆ మాటకి బిందు బెదిరిపోయి జరిగింది గుర్తు తెచ్చుకుంది. అతను రాకపోయింటే నా డిజైన్ సెలెక్ట్ చేసేవారు. అతను ఏదో గోల్మాల్ చేశాడు. లేకపోతే నా డిజైన్ కంటే అతని డిజైన్ బాగుంటుందా అంటూ బిందు చిరుబుర్లాడుతుంటే, అతను అయాన్, ద గ్రేట్ ఆర్కిటెక్ట్. ఈ స్టేట్లోనే నెంబర్ 1 కంపెనీ వాళ్ళది. అయాన్ కోసం అమ్మాయిలు పడి చేస్తారు తెలుసా? అయాన్ మాత్రం ఒక అమ్మాయిని కూడా కన్నెత్తి చూడడు అని చెప్పింది బిందు ఫ్రెండ్. అతనికి సరైన బ్యూటీ తగలక ఎవరిని చూడలేదేమో. నన్ను చూశాడనుకో, వెంటనే కాఫీకి వెళ్దాం అంటాడు చూడు అని గర్వంగా చెప్తూ బిందు అయాన్ దగ్గరికి వచ్చి, హాయ్, ఐఎమ్ బిందు అంటే అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. హాయ్ అని చెప్పి అయాన్ బిందుకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే, ఇంత బ్యూటీ షేక్ హ్యాండ్ ఇస్తే ఇవ్వకుండా అసలేం మాట్లాడకుండా వెళ్తున్నాడేంటి అనుకుంటూ, అయాన్ వెయిట్ అని పిలిచింది బిందు. అయాన్ వెనక్కి తిరిగి ఏంటి అని అడిగాడు. కాఫీ. నో అని మొహం మీద చెప్పి అయాన్ వెళ్ళిపోయాడు. బిందు ఫ్రెండ్స్ నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వచ్చారు. మిస్ యూనివర్స్ వచ్చినా అయాన్ని పడేయలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని ఆమె ఫ్రెండ్స్ అంటుంటే బిందుకి చాలా అవమానంగా అనిపించింది. అయానే నా బాయ్ ఫ్రెండ్, మార్క్ మై వర్డ్స్ అని గట్టిగా చెప్పింది బిందు. ఏంటి జోక్ చేస్తున్నావా అంటూ నవ్వారు ఆమె ఫ్రెండ్స్. సీరియస్గా చెప్తున్నాను. అయాన్ నన్ను ప్రేమిస్తాడు, ప్రేమించేలా చేసుకుంటాను అని పంతంగా చెప్పింది బిందు. నేను కాదన్నది నీకు దక్కి తీరాలనే పంతం మంచిది కాదు బిందు. అది ఎప్పటికైనా నీకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. ఐ డోంట్ కేర్. ఏ అమ్మాయికి పడని అయాన్ నాకు పడతాడు, నన్ను ప్రేమిస్తాడు. దిస్ ఇస్ మై ఛాలెంజ్ అని తన ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసిన బిందు అయాన్కి ఇన్నోసెంట్ అమ్మాయిలంటే ఇష్టమని తెలుసుకుంది. తను ఇన్నోసెంటే అని అయాన్కి తెలియడానికి చాలా ప్లాన్స్ చేసింది. అందులో మొట్టమొదటి ప్లాన్, అయాన్ కారు వెనకాలే బిందు స్కూటీ మీద వెళ్తుంది. తన స్కూటీని లైట్గా గుద్దుమని ఒక అబ్బాయిని అరేంజ్ చేసింది. అతను అలాగే గుద్ది బిందు చెప్పినట్లుగా ఆమెను బ్లేమ్ చేశాడు. యాక్సిడెంట్ అవ్వడంతో కారు దిగిన అయాన్ అమాయకమైన ముఖంతో బెదురుగా నిల్చున్న బిందుని చూశాడు. అతను ఎంత తిట్టినా బిందు ఇన్నోసెంట్గా తన తప్పు లేదని చెప్తుందే కానీ అసలు కోపం తెచ్చుకోవట్లేదు. అంతే అయాన్ బిందుకి ఇంప్రెస్ అయ్యాడు. అతను ఇంకా బిందుని తిడుతుంటే అయాన్ కోపంగా వచ్చి అబ్బాయి చెంప పగలగొట్టి బిందుని తన కారులో ఎక్కించుకున్నాడు. బిందు అయాన్ దగ్గర ఇన్నోసెంట్గా నటిస్తూ 2 నెలల్లోనే అతని ప్రేమలో పడేసింది. ఆ మరుసటి నెలనే బిందు లండన్కి వెళ్ళిపోయింది. అప్పటి నుండి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు. అదే బిందుకి బెనిఫిట్ అయింది. లేకపోతే అయాన్ ఎప్పుడు ఆమె నటన కనిపెట్టేసేవాడు. వీడియో కాల్లో మాట్లాడినంతసేపు బిందు అమాయకమైన ముఖం పెట్టుకొని అయాన్తో ఇన్నోసెంట్గా మాట్లాడుతూ ఉండేది. సంవత్సరానికి 2-3 సార్లు అయాన్ లండన్ వెళ్ళి బిందును చూసొచ్చేవాడు. అయాన్ ఉన్న 2-3 రోజులు బిందు అతనికి అనుమానం రాకుండా మేనేజ్ చేసింది. పెళ్లి ఫిక్స్ అయిన 15 రోజుల ముందు బిందు ఇండియాకు వచ్చింది. నన్ను ప్రేమలో పడేయాలని పంతంతో నీ ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసి నా ముందు అమాయకురాలుగా నటించి నన్ను ప్రేమలో పడేసి ఎలా నన్ను మోసం చేశావో గుర్తుకొచ్చిందా బిందు? అయాన్ అన్న మాటకు బిందు షాక్ అవుతూ, నీకెలా తెలిసింది అయాన్ అని అడిగింది. మనం కలిసింది తక్కువసార్లే కాబట్టి నన్ను చాలా ఈజీగా మోసం చేశావు బిందు. కానీ పెళ్ళాక లైఫ్ లాంగ్ నటించాలి కదా, మరి ఏం చేద్దాం అనుకున్నావు?
అని అడిగాడు అయాన్. బిందు మౌనంగా తలదించుకుంది. సైలెంట్గా ఉన్నావేంటి? చెప్పు బిందు. పెళ్ళైక ఏం చేయాలనుకున్నావో చెప్పు. పోనీ నేను చెప్పనా? ఎలాగూ పెళ్లి జరిగింది కాబట్టి నాకు నిజం తెలిసిన డాడీ పరువు కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్లు నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాననుకుని నా ముందు నీ అసలు క్యారెక్టర్ని, నీ మోసాన్ని బయట పెడతావు. అదే కదా నువ్వు అనుకుంది. అయాన్ తన గొంతులో కోపం, ఆవేశాన్ని చూపించట్లేదు. అయాన్, ఐఎమ్ సారీ, కన్నీళ్లతో చెప్పింది బిందు. చిన్న అబద్ధాన్ని సహించని నేను నీ మోసాన్ని ఎలా సహిస్తాననుకున్నావు బిందు? అప్పటి వరకు సౌమ్యంగా మాట్లాడిన అయాన్ గట్టిగా అరిచాడు. మన పెళ్లి జరగాక నీ గురించి నాకు తెలుసుంటే ఆ మరుక్షణమే నా జీవితం నుండి నిన్ను గెంటేసేవాణ్ణి. థ్యాంక్ గాడ్ పెళ్లికి ముందే నాకు నిజం తెలిసింది. అయాన్ అన్న మాటకు షాక్తో బిందు బొమ్మలా బిగుసుకుపోయింది. పెళ్లికి ముందే నీకు నిజం తెలిసిందా? బిందు గొంతు వణుకుతుంది. ఎస్, అంటే ఆ పెళ్ళి అని బిందు అంటుంటే అయాన్ సైడ్ స్మైల్ ఇచ్చాడు. నువ్వు నువ్వు మన పెళ్ళి ఆపేశావా? బిందు మైండ్ బ్లాక్ అయిపోయింది. బిందు గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావు? అసలు నా పెళ్ళికి ఎందుకు వచ్చావు అయాన్ అని అడిగింది. నన్ను చూస్తే నువ్వు పెళ్లి చేసుకోకూడదు. నన్ను మోసం చేసిన నీకు పెళ్లి అవ్వకూడదు. అందుకే వచ్చాను. కన్నింగ్ స్మైల్తో చెప్పి వెళ్ళిపోతున్న అయాన్ని కోపంగా చూస్తూ, నేను పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా అంది బిందు. అయాన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. నీ కళ్ళ ముందే నీ శత్రువైన దీపక్ని నేను పెళ్లి చేసుకుంటాను. నీ కళ్ళారా చూడు అని గట్టిగా చెప్పి వచ్చి పెళ్లిపీటల మీద కూర్చొని దీపక్ వైపు చూస్తూ, తాళి కట్టు అని అంది బిందు. దీపక్ ఆశ్చర్యపోయాడు. ముహూర్తం మించిపోతుంది బాబు, త్వరగా తాళి కట్టు అంటూ పురోహితుడు మంత్రాలు చదువుతుండగా దీపక్ బిందు మెడలో తాళి కట్టాడు. దియా హాయిగా ఊపిరి పీల్చుకుంది. దీపక్ బిందు మెడలో తాళి కట్టడం చూసి అయాన్ దియని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కారులో దియ మౌనంగా కూర్చొనుండటంతో అయాన్ సైడ్కి కార్ ఆపి, ఏమైంది అని అడిగాడు. బిందుకి మీరేం చెప్పారు అని అడిగింది దియా. నా మనసులో తను లేదని చాలా క్లారిటీగా చెప్పాను అని చెప్పాడు అయాన్. తన ఈగోని హర్ట్ చేశారా? అందుకే వచ్చి దీపక్ని పెళ్లి చేసుకుందా అని అడిగింది దియా. ఎస్ అంటూ అయాన్ కార్ స్టార్ట్ చేశాడు. దియా డల్గా విండో నుండి బయటికి చూస్తుండిపోయింది. డౌట్ క్లియర్ అయింది కదా? మరెందుకు డల్గా ఉన్నావు అని అడిగాడు అయాన్. ఏమో తెలీదు, గుండెల్లో చాలా అలజడిగా ఉంది అని అంది దియా గుండెను పట్టుకుని. ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. దియ తల మీద ప్రేమగా చేయి వేసన్నాడు అయాన్. దియ చిన్నగా పెదవులు కదిలించింది. ఇద్దరు ఇంటికి చేరుకునేసరికి సోఫాలో కూర్చునున్న ప్రమోదిని కోపాగ్నితో రగిలిపోతూ ఉంది. ఫోన్ రావడంతో అయాన్ ప్రమోదిని చూడకుండా పైకి వెళ్ళిపోయాడు. దియ పైకి వెళ్తుంటే ఆగు అని అరిచింది ప్రమోదిని. దియ బెదిరిపోయి ఆగిపోయింది. ఎక్కడికి వెళ్ళావు? ప్రమోదిని స్వరం దాటికి దియ వణికిపోతూ, దీపక్ బిందు పెళ్లికి వెళ్ళాను అని చెప్పింది. అంతే, ప్రమోదిని ఆవేశంగా దియ ముందుకొచ్చి ఆమె చెంప పగలగొట్టపై క్షణంలో ఆగిపోయింది. దియ భయంగా చేతితో మొహాన్ని దాచుకొని దెబ్బ తగలకపోయేసరికి మెల్లిగా కళ్ళు తెచ్చి చూసింది. కొట్టను. నీ ఒంటి మీద పడిన దెబ్బ అయానికి తెలిసిపోతుంది. అందుకే నీ ఒంటి మీద పడే దెబ్బ కంటే బలంగా నీ మనసు మీద కొడతాను అని నిప్పు కళ్ళతో చూస్తూ అంది ప్రమోదిని. నేనేం చేశానత్తమ్మా? తడబడుతూ భయంగా అడిగింది దియా. అత్తమ్మ అనే పిలుపుకి ప్రమోదిని పిడికిల్లో దియ గొంతు కొన్ని క్షణాల పాటు నలిగిపోయింది. ప్రమోదిని చేయి వదలగానే దియ దగ్గుతూ కిందికి జారింది. ఈ ప్రమోదిని చిటిక వేస్తే కోరుకున్నవన్నీ జరిగిపోతాయి. మొట్టమొదటిసారి నీ వల్ల బిందుని కోడలుగా చేసుకోవాలనుకునే నా కోరిక నెరవేరలేదు. మా స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? మా కాలి గోటి కూడా సరిపోని నువ్వు ఇంటి కోడలువా? వదలను, నేనస్సలు వదలను.
అని అరుస్తూ దియ చేయి లాగుతూ పైకి లేపి ఆమె బుగ్గలు నొత్తుతూ, అయానికి నా గురించి చెప్పావో మీ అమ్మ నాన్న నీకుండరు. ఇది బెదిరింపో అస్సలు కాదు అంటూ దియని వదిలేసి తన రూమ్కి వెళ్ళిపోయింది ప్రమోదిని. దియ చిగురుటాకుల వణుకుతూ మెల్లిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి గడగడ మంచినీళ్లు తాగి ఏడుస్తూ చైర్లో చతికిలబడింది. దియా పైనుండి అయాన్ పిలవడంతో దియ కన్నీళ్లు తుడుచుకుని రూమ్లోకి వచ్చింది. దియ పరిస్థితి చూసి అయాన్ కంగారుగా ఆమె బుగ్గలు పట్టుకుని, సడన్ గా ఏమైందిరా, ఇలా అయిపోయావేంటి, ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు. నా గురించి అయానికి చెప్పావో మీ అమ్మ నాన్న నీకుండరు అని భయపెట్టిన ప్రమోదిని మాట గుర్తుకొచ్చి "ఉహుం" అంటూ తల అటు ఇటు ఊపింది. మరెందుకు ఇలా ఉన్నావు? దీపక్ గురించి భయం వేస్తుంది. బిందుకి వాడంటే ఇష్టం లేదు కదా, అందుకు. ఆ భయం ఆల్రెడీ ఉండటంతో అదే చెప్పింది దియా. సరే, ఏమైనా తిన్నావా? లేదు. ఫ్రెష్ అయ్యిరా, ఇద్దరం కలిసి తిందాం అని అన్నాడు అయాన్. ఓకే అంటూ దియా డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.